హాయ్ గైస్, ఫ్యూ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే మేము ఊటీ అయితే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా కూడా బందీపూర్ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ రూట్లో వెళ్తున్నాం అనమాట. ఫారెస్ట్ నుంచి అయితే ఊటీకి షార్ట్ కట్. ఇంకా వెళ్ళగానే మేము ఊటీలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్కి అయితే వచ్చేసాము. గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అసలు ఫ్లవర్స్ అంతా కూడా. క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, కానీ కూల్గా ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా. నేను చూపిస్తున్న లొకేషన్స్ అంతా చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారైనా ఊటీ వెళ్ళి రావాలని అనుకుంటారు కదా చాలామంది. అలా అనుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట. సో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ వల్ల నేను కూడా వెళ్ళడం జరిగింది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. గార్డెన్ ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ టీ లీవ్స్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అరకుల్లో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా. సో ఇంకా మా ఫ్రెండ్స్ మేము కలిపి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కువ పర్సన్స్ ఉండకూడదని ఇక్కడ కూడా రాసి ఉన్నదనమాట. ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి చాలా హైట్లో ఉంది, ఎందుకంటే వ్యూ అంతా చూడాలి అని చెప్పేసి ఇంత హైట్లో పెట్టారంట. వ్యూ అయితే ఏమో కానీ నాకైతే చాలా భయం వేసేసింది. ఇప్పుడు మీరు చూస్తుంది జగ అనమాట, నా తమ్ముడు వీడు. ఇంకా వ్యూ అంటారా, అసలు చెప్పక్కర్లేదు అనమాట. తేజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసేసుకున్నాడు అనమాట. ఇదొక ఫోటో నేనైతే అప్లోడ్ చేసుకున్నాను. సో వ్యూ అంటారా, వ్యూ అయితే చాలా బాగుంది. ఊటీ చూడాలి అనుకున్నాం, చూసేసాం. ఇంకా మనందరికి తెలుసు కదా, ఊటీ అంటేనే టాయ్ ట్రైన్, బొగ్గుల మీద నడిచే ట్రైన్ అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకున్నాం కదా. సో ఇంకా బొగ్గుల మీద ఎలా నడుస్తుందో చూద్దామని చెప్పేసి ఉదగమండలం స్టేషన్కి అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే బొగ్గులు వాడటం మానేశారంట, అంతా కూడా డీజిల్ పైనే జరుగుతుందంట. నేను మా తేజు కూడా డ్రైవర్ సెక్షన్కి వెళ్ళి ఫోటో తీసుకున్నాం అనమాట. టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి మేమైతే టికెట్స్ బుక్ చేసుకోలేదు. సో మా ట్రిప్ అయితే కొనసాగించలేదు. తేజు నేను కూడా మంచి పిక్స్ అయితే తీసుకున్నాం, బాగా వచ్చినాయి. వెదర్ బాగా కూల్గా ఉంది కాబట్టి నేను ఇంకా స్వెటర్ ఇంకా స్కార్ఫ్ కూడా యూస్ చేశాను అనమాట. ఆ తర్వాత మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పైకర వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ఉందండి, అసలు నార్మల్గా భలే ఉంది తెలుసా. అన్ని వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతూ ఉంటాయి కదా. ఇది ఎలా ఉందంటే, ఒక రోడ్ పైన వాటర్ వెళ్తుంది అనుకోండి, అక్కడే కొంచెం స్టెప్స్ కింద ఉండి ఎలా అయితే ఫ్లో అవుతుందో సేమ్ వాటర్ ఫాల్ కూడా అలానే ఫ్లో అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే మనం పైనుంచి కింద వరకు రావాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇదేనండి వాటర్ ఫాల్. చాలా అమేజింగ్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. వీడియోలో మీకు సరిగ్గా రాకపోవచ్చు, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగా అనిపించింది. నాకైతే బాగా చలి వేసేస్తుంది అనమాట. నేను స్వెటర్ అయితే అస్సలు తీయలేదు. వ్యూస్ అయితే మట్టికి బాగున్నాయి అనమాట. నేను ఇంకా కిందకు వెళ్ళలేదు, ఎందుకంటే బాగా నడవాల్సి ఉంటుంది. సో తేజు నేను ఇక్కడే హాల్ట్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా కొంచెం కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూసారనమాట. సో అది గైస్, మా ఊటీ ట్రిప్ అయితే అలా ఎండ్ చేసాం.